దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. దెందులూరు మండలం పోతునూరు పంచాయతీ ఉండ్రాజవరం గ్రామంలో బుధవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు పర్యటించి గ్రామంలోని పలు చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మిల్లుబాబు ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలతో, పూల జల్లులతో, మహిళల మంగళహారతులతో తమ అభిమాన నాయకుడు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. పోతునూరు, ఉండ్రాజవరం గ్రామాలలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోతునూరు గ్రామంలో 15 పవర్ మిల్లర్స్ ను జాయింట్ కలెక్టర్ తో కలిసి రైతులకు చింతమనేని ప్రభాకర్ అందజేశారు. అనంతరం పోతునూరు, కొవ్వలి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనంతరం కొవ్వలి జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించారు. మేడం గారు ఎందుకు దీనికి చిన్నదే ట్రక్ కూడా కట్టుకునే వేదం పరిసమ్మంతవారి గమనిష్టమారి సర్వాణి రోమాని గురుగారు కొద్దిగా వెనకుండా గురుగారు మీరు చాలా తక్కువ పంపించాలి. ఇచ్చారు మీరు 3 రకాలు ఇచ్చారా? మద్దతుమైన హామీపైకి సహకరిస్తున్నారు. మన రైతుల పక్షంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభోత్సవానికి ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి సంతోష సమయంలో అందరూ వచ్చేసారు. అందుకు నేను ఆయన ఎక్కడ ఉన్నా సందడి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఒక మేలు జరుగుతుంది. జేసీ గారి చేతుల మీదుగా ఈనాడు ఫార్మ్ లో భాగంగా పవర్ టిల్లర్ ఉన్నాయి. పోతునూరు, దోసపాడు, ఉండ్రాజవరం గ్రామాల్లో 12 దాకా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం బ్యాటరీ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, ఇతర పరికరాలు, రోటావేటర్స్ అవి కూడా మన విలేజ్ వైజ్గా మనకు వచ్చిన బడ్జెట్ని బట్టి మనకున్న అవసరమైన మేరకు మరి ప్రతిపాదనని ఇచ్చాము. దానిలో మార్పులు, చేర్పులు ఏమంటే కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మనము గత సీజన్లో ఇదే ధాన్యాన్ని కొనాలంటే ఊళ్ళో ఉన్నటువంటి నాయకుల చుట్టూతా, రైతు భరోసా కేంద్రాల చుట్టూతా తిరగాల్సి వచ్చేది. హైబెక్స్ మీరు ఎక్స్ట్రా పండించిన ధాన్యం అది పంట పట్టితే మేము ఇది కొనము అని నిబంధనలు ఉండేవి. ఈ రోజున మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనోహర్ గారు కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్ కావడం, మన జేసీ గారు కూడా యాక్టివ్గా మరి ఖరీఫ్లో సక్సెస్ఫుల్గా చేశారు. రబీ కూడా
అదేవిధంగా 100కి 100 పాళ్ళు సక్సెస్ చేస్తారనేటువంటి నమ్మకం మాకుంది, అధికారంలో ఉంది, రైతాంగంలో కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన రాంబాబు గారు కూడా డీసీ చైర్మన్ గారు కలెక్టర్ గారి దృష్టికి, ఇటు మంత్రి గారి దృష్టికి, మధ్యలో నా దృష్టికి పెట్టి ఎప్పటికప్పుడు 100 ఎకరాలు కూడా నేల రోడ్డు లేకుండా తీర్చినందుకు ఆయన కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఇంకా ఏవైతే చేప చెరువులు ఉన్నాయో ఇప్పుడు చేప చెరువులకు నీళ్ళు వెళ్తున్నాయి. ఇది ఈ నెల 25 వరకు కూడా కాలం కట్టుకోకుండా ఉండి ఈ యొక్క చేప చెరువులు కూడా ఆదుకోవాలని చెప్పి మరి నిన్నటి నుంచే కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి, నా దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు ఆయన. తప్పనిసరిగా కూడా 25 వరకు కూడా కాలం నడిచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా రైతాంగాన్ని చెప్తున్నా. ముఖ్యంగా ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు, ఈ వరకు ఉన్నటువంటి బ్యాంక్ అధ్యక్షుడు ఎవరైతే దూరిపడ నాగేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడో, బజ్జీ అనేటువంటి వ్యక్తి 1,50,00,000 రూపాయలు ఈ యొక్క సొసైటీ డబ్బుని దుర్వినియోగం చేశాడు. అది ఎంక్వైరీ రిపోర్ట్ లో కూడా 51 ఎంక్వైరీలో కూడా రిపోర్ట్ తేలింది. ఆ డబ్బు కట్టమన్నారు, ఆస్తులను అటాచ్ చేయమని చెప్పి కూడా మన ఉత్తర్వులు ఇచ్చారు. అని ఇప్పటికి కూడా ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టమన్నారు, ఆయన్ని అరెస్ట్ చేయమన్నారు. ఇలాంటివేమీ కూడా డీసీఓ గారు మరి యాక్ట్ చేయకోకుండా నానుస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అయిన తర్వాత మరి మన గౌరవనీయులైనటువంటి మన జేసీ గారి దగ్గరికి ఈ విషయాలన్నింటినీ కులంకుశంగా జేసీ గారి దృష్టికి తీసుకువచ్చి చర్చించి ఎవరైతే పందికొక్కుల్లాగా ఈ రైతాంగానికి సంబంధించినటువంటి సొసైటీ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బు ప్రతి రూపాయి కూడా వసూలు చేసి మీ సొసైటీకి జమ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2 మందికి 1,58,44,003 రూపాయలు డిపాజిట్లు వెనక్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ విడత 122 మందికి 1,21,44,345 రూపాయలు ఇచ్చారు. ఇంకా 40 మందికి 36,99,658 రూపాయలు ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సూపర్ 6 అనేటువంటి కార్యక్రమం ఉందో మనం పెన్షన్లో విజయవంతంగా ఇస్తున్నాం. రేపు ఇస్తున్నట్టు శేషం మొదల్లో అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేస్తాం. 3 గ్యాస్ బండ్లు ఇస్తాను. ప్రతి ఆడకూతురికి మీ అకౌంట్లో గ్యాస్ బండ్ డబ్బులు వేయటం జరిగింది. సో మీ యొక్క ఆవేదన, ఆందోళన ఉంది, కొద్దిగా కాలు కూడా తీసుకుని అదే పనిలో ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇక్కడ మన ఎమ్మెల్యే గారితో కలిసి పవర్ టిల్లర్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము అసలు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ప్రొక్యూర్మెంట్ అనేది ఒకటి చేస్తున్నామంటే అది ఓన్లీ ఒక్కటే ఒక రీజన్. అదేంటంటే రైతులకి కరెక్ట్ గా జరగాలి, రైతు సేవ కోసమే ఈ ప్రొక్యూర్మెంట్ అనేది ఉంటుంది. సో అందులో మీకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ మొత్తం ఎట్లా డిజైన్ చేసి ఉంటుంది అంటే ఎక్కడ కూడా రైతు నష్టపోకుండా ఉండేటట్టే ఇది డిజైన్ చేయడం జరిగింది. చాలా సార్లు అవగాహన లేక తెలియక కొన్ని రకాలుగా నష్టపోతుంటారు. అందుకే నేను ఎక్కడ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ అయినా చెప్పిందే మళ్ళీ ఒక 2-3 విషయాలు చెప్తాను, మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను. సో దయచేసి వినండి. ఫస్ట్, తేమ శాతం ఎంత ఉండాలమ్మా? ధాన్యం ఇచ్చే ముందు 17. ఇది అందరికీ తెలిసింది కదా. ఈ నెంబర్ ఎప్పుడు మర్చిపోద్దండి, ఎందుకంటే మీరు ఎండబెట్టి 17% ఇచ్చారంటే ఇంకా మన ప్రొక్యూర్మెంట్ అంతా సాఫీగా సాగిపోతుంది, ఎక్కడ ఇబ్బందులు రావు. కొంచెం పచ్చి ధాన్యం అట్లా ఇట్లా అయితేనే మనకి గొడవలన్నీ స్టార్ట్ అవుతాయి. 17 అనే నెంబర్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రబీ టైంలో మనకి నూకల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వెంటనే 17 అవ్వగానే పంపించేసేయండి. అదొకటి. నెక్స్ట్, గన్నీ క్వాలిటీ మన గోనె సంచుల ఎట్లా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా లేదా అనేది అది మీ హక్కు. 100% మంచిగా ఉన్న గన్నీనే మీకు ఇవ్వాలి, అది మా పని. మాట్లాడదు
ఉందిరా ఇందరా లాక్ చేసి 500 అది కాదు సార్ రోడ్ అయిపోయింది సార్ అంటే బస్తాలు పట్టించారు అంటే అయితే నో పేపర్ సైడ్ కొనండి అక్కడ సైడ్ కొనండి రాజు ఇస్తారే సార్ పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెల బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలో గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు ఫ్లాట్స్. 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్. 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత SMR తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.